హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆపరేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నామండి. ఆ యొక్క ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ సింధూర్ అండి. భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఆపరేషన్ని 2025 జూన్ మాసంలో చేపట్టడం జరిగింది. అసలు ఆపరేషన్ సింధూను ఎందుకోసం చేపట్టారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రూపంలో అడగడానికి అవకాశం ఉందండి. కాబట్టి దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇటీవల కాలంలో ఇరాన్ మరియు ఇజ్రాయెల్ అనేటువంటి యొక్క రెండు దేశాల మధ్య యుద్ధం అనేది జరుగుతుందండి. ఆ దేశం ఇరాన్ దేశం పైన ఇజ్రాయెల్ పైన ఇరాన్ వచ్చేసి బాంబులతోటి యుద్ధాన్ని అయితే చేయడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇరాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను రక్షించాలనేటువంటి ఉద్దేశంతో మొదటగా ఈ యొక్క ఆపరేషన్ సింధు అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక్కడ దాని యొక్క ఉద్దేశం చూడండి. ఆపరేషన్ సింధు యొక్క ఉద్దేశం ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం కారణంగా ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయ పౌరులను తరలించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధునైతే ప్రారంభించిందండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ సింధు అంటే ముందుగా ఇరాన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తరలించాలనే ఉద్దేశంతో ఒక ఆపరేషన్ని ప్రారంభించారండి. అయితే ఒక ఆపరేషన్ని విజయవంతంగా నిర్వహించడానికి ఇరాన్ దేశంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఆర్మేనియా దేశం యొక్క ప్రభుత్వ సహకారంతో భారత ప్రభుత్వం ఈ యొక్క ఆపరేషన్ను ప్రారంభించిందండి. ఏ దేశాల సహకారం తీసుకొని ముందుగా ఈ యొక్క ఆపరేషన్ ప్రారంభించామంటే ఇరాన్ దేశం అండి, అదేవిధంగా ఆర్మేనియా దేశం అండి. ఈ రెండు దేశాల యొక్క సహకారంతో మనం మీకు ఆపరేషన్ సింధుని ప్రారంభించి విజయవంతంగా ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులని సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అయితే ఈ యొక్క ఆపరేషన్ సింధుని ఎప్పుడు ప్రారంభించింది భారత ప్రభుత్వం అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ వారు అందించినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క ఆపరేషన్ సింధుని 18 జూన్ 2025 అండి. చాలా ఇంపార్టెంట్ అండి. డేట్ను గుర్తుంచుకోండి. 18th జూన్ 2025 రోజున ఈ యొక్క ఆపరేషన్ సింధునైతే భారత ప్రభుత్వం ప్రారంభించిందండి. అయితే మొదటగా ఈ యొక్క ఆపరేషన్ సింధును ప్రారంభించిన తర్వాత 110 మంది భారతీయ విద్యార్థులతో కూడినటువంటి మొదటి బ్యాచ్ అండి. అంటే మొదటిసారిగా ఇరాన్ దేశం నుంచి 110 మంది విద్యార్థులు, భారతీయ విద్యార్థులతో కూడినటువంటి మొదటి బ్యాచ్ వచ్చేసి ఆర్మేనియా దేశంలో ఉన్నటువంటి ఎరెవాన్. చాలా ఇంపార్టెంట్ అండి. విమానాశ్రయం పేరును గుర్తుంచుకోండి. ఎరెవాన్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క విమానాశ్రయం నుంచి ఒక ప్రత్యేకమైన విమానంలో వీరిని న్యూఢిల్లీకి తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్మేనియా దేశంలో ఉన్నటువంటి ఎరెవాన్ అనేటువంటి విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వీరిని ఢిల్లీకి చేర్చడం జరిగింది. అయితే ముందుగా ఈ యొక్క ఆపరేషన్ సింధును వచ్చేసి ఇరాన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను తరలించాలనే ఉద్దేశంతో ప్రారంభించినప్పటికీ ఆ తదుపరి ఇజ్రాయెల్ దేశంలో కూడా ఉన్నటువంటి భారతీయులను భారతదేశానికి సురక్షితంగా తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వారు 19th జూన్ 2025న ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులను తిరిగి భారతదేశానికి తీసుకురావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. జూన్ 18 వచ్చేసి ఇరాన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను, జూన్ 19 వచ్చేసి ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడానికి ఒక ఆపరేషన్ సింధుని భారత ప్రభుత్వం ప్రారంభించిందని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఈరోజు ఆపరేషన్ సింధును అత్యంత విజయవంతంగా నిర్వహించామంటే దానికి ఒక దేశం ముఖ్యమైన కారణం అండి. ఆ యొక్క దేశం వచ్చేసి ఆర్మేనియా దేశం అండి. ఆర్మేనియా దేశం కనుక సహకారం అందించకపోతే ఈరోజు మనం ఆపరేషన్ సింధునైతే విజయవంతంగా నిర్వర్తించలేకపోయేవారం అండి. ఎందుకోసం అనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆపరేషన్ సింధులో ఆర్మేనియా సహకారం లేదా సహాయం అనేది ఏ విధంగా ఉందో చూద్దామండి. అయితే ఇరాన్ దేశంలో అత్యంత ప్రభావితంగా అంటే ఇజ్రాయెల్ దేశం చేత ప్రభావితమైన ప్రాంతం ఏంటంటే ఉత్తర ఇరాన్ అండి. ఈ యొక్క ఉత్తర ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులను ముందుగా భారతదేశానికి తరలించాలని భారత ప్రభుత్వం ప్రారంభించింది. అందుకోసం ముందుగా ఉత్తర ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులను ఖాళీ చేస్తున్నారు. అయితే ఇరాన్ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న దేశాలను కనుక పరిశీలిస్తే
అజర్బైజాన్ దేశం, అర్మేనియా, తుర్కమెనిస్తాన్, అదేవిధంగా కాస్పియన్ సముద్రంతో ఈ యొక్క ఉత్తర ఇరాన్ అనేది సరిహద్దు ఈ యొక్క దేశాలతో పంచుకుంటుందండి. అయితే ఇప్పుడు యుద్ధం అంటే బాంబు దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంలో భారతదేశం నుంచి నేరుగా విమానం వచ్చేసి ఇరాన్ దేశానికి అయితే వెళ్ళదు కదా. అలాంటి సందర్భంలో భారత ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే ముందుగా ఇరాన్లో ఉత్తర ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులని తమకు సన్నిహితంగా అంటే భారతదేశానికి అజర్బైజాన్తో ఎలాంటి మంచి సంబంధాలు లేవండి. అయితే అర్మేనియా అదేవిధంగా తుర్కమెనిస్తాన్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి తనకు సన్నిహితంగా ఉన్నటువంటి అర్మేనియా దేశానికి ముందుగా ఉత్తర ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయులను ముందుగా అజర్బైజాన్ కాదండి అర్మేనియా దేశానికి రోడ్డు మార్గం ద్వారా చేరవేయడం జరుగుతుంది. అలా రోడ్డు మార్గం ద్వారా అర్మేనియా దేశానికి చేరుకున్నటువంటి భారతీయులను అర్మేనియా దేశంలో ఉన్నటువంటి ఎరవానా విమానాశ్రయం నుంచి భారతదేశానికి తీసుకురావడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ విధంగా చూడండి, ఉత్తర ఇరాన్లో ఉన్నటువంటి భారతీయులను మొదటగా రోడ్డు మార్గంలో అర్మేనియాకు తరలించి ఆ యొక్క అర్మేనియా రాజధానిలో ఉన్నటువంటి ఎరవాన్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విమానాశ్రయం నుంచి భారతదేశానికి ఈ యొక్క ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను తరలించడం జరిగింది. ఈ యొక్క అంశాన్ని అయితే గుర్తుంచుకుంటే సరిపోతుందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ సింధూని ఎప్పుడు ప్రారంభించారు, ఎందుకోసం ప్రారంభించారని తప్పనిసరిగా ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. భవిష్యత్తులో ప్రశ్నలు ఏ విధంగా అడగవచ్చండి, ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ యొక్క దేశాలకు సంబంధించినటువంటి సరిహద్దు దేశాలపైన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు దేశాలు ఏ దేశాలతోటి ఏ సముద్రాలతోటి సరిహద్దు కలిగి ఉందో ఒక్కసారి మ్యాప్ పెట్టుకొని చూడండి. తప్పనిసరిగా ఈ యొక్క టాపిక్ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. అయితే భారత ప్రభుత్వం 2025 జూన్ మాసంలో ఆపరేషన్ సింధూను చేపట్టి ఇరాన్ ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడం జరిగింది. అయితే గతంలో కూడా అనేక దేశాలలో భారతీయులు అనేక సందర్భాలలో ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో చిక్కుకొని ఉండడం జరిగింది. ఆ సందర్భంలో కూడా భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లను ఇక్కడ డిస్కస్ చేయబోతున్నామండి. అందులో ఆపరేషన్ గంగా అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆపరేషన్ గంగా అండి, దీనిని భారత ప్రభుత్వం 2022 సంవత్సరంలో ప్రారంభించింది. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధ కారణంగా ఆయా దేశాలలో ఉక్రెయిన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను సురక్షితంగా తరలించాలనే ఉద్దేశం అండి. ఆపరేషన్ దేవి శక్తి 2021లో ప్రారంభించారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల సందర్భంలో అక్కడ చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించాలనే ఉద్దేశంతో ఆపరేషన్ సంకటి యోచన 2016 అండి, ఇది దక్షిణ సూడాన్లో ఉన్నటువంటి భారతీయుల రక్షణ కొరకు ప్రారంభించారు. ఇక ఆపరేషన్ రహత్ అండి 2015లో యెమన్ దేశంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా తరలించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన ఆపరేషన్లను గతంలో కూడా చేపట్టడం జరిగింది. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారండి. ఆపరేషన్ సింధు వేరు, ఆపరేషన్ సింధూర్ వేరండి. అభ్యర్థులు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి డిస్కస్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధు అంటే ఇరాన్ ఇజ్రాయెల్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను సురక్షితంగా భారతదేశానికి తరలించాలనే ఉద్దేశంతో 2025 జూన్ 18 మరియు 19వ తేదీలో భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ సింధు అండి. అదే ఆపరేషన్ సింధూర్ అంటే 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి పహల్గామ్ దాడిలో చనిపోయినటువంటి భారతీయ పర్యాటకులకు శాంతి చేకూర్చాలి, ముఖ్యంగా పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో 2025 మే 7వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కూడా ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. కాబట్టి ఈ యొక్క రెండు అంశాలను డిస్కస్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ నుంచి తప్పనిసరిగా ఈ యొక్క రెండు అంశాల నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఇవ్వండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్ టాపిక్. థ్యాంక్ యూ.